అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ జాడ. మన 'ఈజీ' సినిమాలో మే 10థ్ సండే మార్నింగ్ 10:08 AM అంటే ఈ ఆదివారం వస్తున్న ఆదివారం ఉదయం 10:08 మన 'ఈజీ' సినిమా యూట్యూబ్ ఛానెల్‌లో 'వన్ లైఫ్' అనే మినీ మూవీ నేను డైరెక్ట్ చేసిన 'వన్ లైఫ్' అనే మినీ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మినీ మూవీ అనేది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మొన్న 'లవ్' అనే ఒక మినీ మూవీ మన 'ఈజీ' సినిమాలో రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్‌గా. దానికి మంచి అప్లాస్ వచ్చింది. ఆ మూవీలో తల్లి, తండ్రి యొక్క ప్రేమ పిల్లల పట్ల ఎలా ఉంటుంది? పిల్లలు తల్లిదండ్రిని నిర్లక్ష్యం చేసి వదిలేస్తే తర్వాత ఏం జరుగుతుందనే వారు ఎలా బాధపడతారు? వాళ్ళు ఎలా క్షోభించి ఆఖరికి ఏంటవుతుందనేదే తల్లి, తండ్రి ప్రేమని 'లవ్' అనే మూవీలో చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ 'వన్ లైఫ్‌లో' ఏంటంటే ఉన్నదొకటే జీవితం. ఆ జీవితాన్ని ఎలా బతకాలి అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుంటూ అదే విధంగా తల్లి, తండ్రి నిర్లక్ష్యం చేస్తే పెంపకంలో అంటే పిల్లల పెంపకంలో తల్లి, తండ్రి నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు ఎలా తయారవుతారు? చివరికి ఏంటవుతుందనే ఒక కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం అదే విధంగా తల్లి, తండ్రి పిల్లల ఎదురుగుండా ఏం చేస్తే వాళ్ళు అదే నేర్చుకోవడం. ఎలా ఆఖరికి ఒక అబ్బాయి జీవితం ఎలా మారిపోతుంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల అనేది ఈ 'వన్ లైఫ్‌లో' చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ యొక్క 'వన్ లైఫ్' చూడండి. అయితే ఈ యొక్క 'వన్ లైఫ్' అనే మూవీ టోటల్‌గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో అంటే మన 'ఈజీ' సినిమా 'వారణాసి సూర్య' సార్ ఏదైతే కాన్సెప్ట్ ఈ యొక్క ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశారో, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా టోటల్‌గా జీరో బడ్జెట్‌లో అంటే ఆర్టిస్టులెవరు రూపాయి కూడా తీసుకోలేదు. మాకు ప్రొడ్యూసర్ అనేవారు లేరు. అంతా షేర్ బేస్డ్ అంటే ఎవరి ఫుడ్ వాళ్ళే, ఎవరి ట్రావెలింగ్ వాళ్ళే. ఇదే మన 'ఈజీ' సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని సార్ ప్రవేశపెట్టారు. ఆ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. టోటల్‌గా 7 వర్కింగ్ డేస్‌లో తీయడం జరిగింది. డబ్బింగ్ అంతా మా ఇళ్లల్లో మేమే డబ్బింగ్ చెప్పుకున్నాం ఎవరి వాయిసెస్ వాళ్ళు. ముఖ్యంగా ఈ 'వన్ లైఫ్' అనే మూవీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మొబైల్ ఫోన్‌తో 4K మొబైల్‌తో షూట్ చేసి, ఎడిట్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్‌తో తీయడం, అదేవిధంగా ఈ 'వన్ లైఫ్‌లో' ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ కూడా నేను రాయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో ఈ యొక్క సాంగ్‌ని కంపోజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ గూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్‌లో ఆ సాంగ్ వస్తుంది. అందరూ చూడండి. లిరికల్ వీడియో అనేది మన 'ఈజీ' సినిమాలో రిలీజ్ చేయడం జరిగింది. మంచి అప్లాస్ వస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా టీమ్ అండి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా టీమ్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. అలాంటిది నా టీమ్‌లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారండి. అంటే వాళ్ళని పొగడ్డం అని కాదు గానీ, టైమ్ టు టైమ్ వచ్చేవారు. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరి కోసం నేను మాట్లాడాలి. దుంగ రమణ గారు అంటే మా టీమ్‌లో ఒక పిల్లర్ అనమాట. ఏ క్యారెక్టర్ అయినా ఆ లెంత్ ఎంతుంది? సార్ ఆ లెంత్ ఎంతుంది గాని, స్టోరీ ఏంటని కానీ, నా క్యారెక్టర్ ఏంటని గాని ఏది అడగకుండా నేను కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి, "సార్ నేను చేస్తున్నాను సార్. మనం చేద్దాం సార్. ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఉంది" అంటే ముందుగా రెస్పాండ్ అయ్యేది దొంగ రమణ గారు. నిజంగా ఆయన ఎంత డెడికేషన్ అంటే టైమ్ అంటే టైమ్ వచ్చుతారు. ఆయన పనేదో ఆయన చూసుకుంటారు. ఆయన క్యారెక్టర్ అనేది ఎంతవరకు ఉందో ఆ లెంత్ చూసుకొని, ఆ క్యారెక్టర్‌కి యాక్ట్ చేసి, మారు మాట్లాడకుండా తన పనేదో తను చేసుకొని మళ్ళీ మనకు ఫోన్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసే ఒక క్యారెక్టర్ ఆయనది. నిజంగా ఆయనది గెస్ట్ అపియరెన్స్ రోల్ అయినా సరే యాక్సెప్ట్ చేసి, ఆయన ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అలాంటి రోల్ చేయడానికి ఒక 2, 3 మినిట్స్ ఉంటారంతే. ఆయనది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక స్ట్రేచరు, ఒక గెస్చరు, ఒక పోస్టరు, ఒక లెవెలు, ఒక కటౌట్ ఉన్న వ్యక్తి ఆ క్యారెక్టర్ కరెక్ట్ అని చెప్పి ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్‌కి ఆయన ప్రాణం పోశారు. ఉన్న 2 నిమిషాల్లోనే ఆ క్యారెక్టర్‌ని ఒక లెవెల్‌కి తీసుకెళ్లారు. దొంగరమణ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా థాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలు ప్రధాన పాత్రలు చేసే ఒక స్థాయి మీది. అయినప్పటికీ మంచి కాన్సెప్ట్ ప్రజలకి ఉపయోగపడే కాన్సెప్ట్ సమాజానికి ఇటువంటి మెసేజ్ అనేది వెళ్ళాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ క్యారెక్టర్ అనేది చేసినందుకు నా మీద నమ్మకంతో, నా డైరెక్షన్ మీద, నా మీద ఉండే ఇష్టంతో మీరు ఆ క్యారెక్టర్‌ని ఒప్పుకున్నారని నాకు తెలుసు. చాలా థాంక్ యూ. త్వరలో మంచి సినిమాతో మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. థాంక్ యూ సార్ దొంగరమణ గారు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి సుధాకర్ గారు.
సాయి సుధాకర్ గారంటే మీరిప్పుడు ట్రైలర్ చూసుంటారు. పోస్టర్స్, ట్రైలర్స్‌లో ఒక బిచ్చగాడి క్యారెక్టర్ చేశారు. ఆయనున్న ప్రొఫెషన్‌కి, ఆయన చేసే క్యారెక్టర్స్‌కి అసలు సంబంధం ఉండదు. ఎంతో మంచి స్థాయిలో ఉండే వ్యక్తి. అలాంటిది సినిమా అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఏదైనా ఒక ఆడిషన్ గాని, ఏదైనా ఒక పోస్టర్ గాని, ఏదైనా ఒక కాస్టింగ్ కాల్ గాని, ఏ మనమనే కాదు ఎక్కడి నుంచైనా వచ్చిందంటే, ఖచ్చితంగా అందులో ఆయన యాక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటారో ఏంటో మరి నాకు తెలీదు. ప్రతి సినిమాలో ఆయన ప్రాణం పెట్టి చేస్తారు. మన ఈ 'వన్ లైఫ్‌లో' కూడా మన సినిమా మొత్తాన్ని ఒక టర్న్ తీసుకెళ్ళేది ఆయనే. ఒక క్యారెక్టర్ ఆ సినిమా మొత్తానికి మెయిన్ క్యారెక్టర్ అనమాట. మెయిన్ క్యారెక్టర్ అంటే సినిమా కాన్సెప్ట్ అంతా ఆయన ద్వారానే రివీల్ అవుతుంది. ఇప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఆయన చెప్తేనే కరెక్ట్ అని ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. లక్కీగా ఆయన ఆ గెడ్డం, ఆ జుత్తులు పెంచుకొని ఏదో క్యారెక్టర్ కోసం ఉన్నారు. లక్కీగా అది కూడా కుదిరింది. ఆ బిచ్చగాడి పాత్రకి కరెక్ట్‌గా ఆయన దాన్నేమంటారు బాడీ లాంగ్వేజ్‌కి ఆ జుత్తు, ఆ గెడ్డం అంతా ప్లస్ అయింది. చాలా బాగా చేశారాయన యాక్టింగ్. మెయిన్ ఆయనకి ప్లస్ ఏంటంటే వాయిస్. ఆయన వాయిస్ చాలా చాలా అంటే వినడానికి ఆయన చెప్తే ప్రతి మాట వినాలి అనేటట్టుగా ఉంటాయి. సో, ఆయనకు కూడా చాలా థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సార్, ఈ బిచ్చగాడి క్యారెక్టర్ అనేది నేను చాలా మంచిగా, చాలా నీట్‌గా రాసుకున్నాను. ఆ క్యారెక్టర్‌కి ఎవరు దొరుకుతారా? ఎలాంటి వాళ్ళు చేస్తారా? ఆ వాయిస్ కూడా చెప్తే వినేటట్టుగా ఉండాలి ఆ మాటలు. అంటే విసుగులా ఉండకూడదు. సోదిలా ఉండకూడదు. మీరు చెప్పే ప్రతి మాట వినసొంపుగా ఎంతో ఆనందంగా ఉంది. కనుక ఆ క్యారెక్టర్‌కి మీరు చాలా న్యాయం చేశారని నేను నమ్ముతున్నాను. ఇకపోతే ప్రజలు చూసి చెప్తారు. ఆల్రెడీ మనం రిలీజ్ చేసాం 'విశ్వరూప క్రియేషన్స్‌లో'. అందరూ చాలా మంచి అప్లాస్ చేశారు. ఇప్పుడు 'ఈజీ' సినిమాలో కూడా 'ఈజీ' సినిమా మన ఫ్యామిలీ 'ఈసీ' ఫ్యామిలీ అంతా కూడా చూసి మీ యొక్క క్యారెక్టర్‌ని ఎలా ఉందో ఆ యొక్క ప్రశంసలు అందుకోవడానికి మీరు రెడీగా ఉండండి. థాంక్ యూ సో మచ్ సార్ సాయి సుధాకర్ గారు. మీరు కూడా చాలా ప్లస్ మన 'వన్ లైఫ్' మూవీకి. థాంక్ యూ. 'దమ్ము రాము' గారు. మీకందరికీ తెలుసు 'దమ్ము రాము' గారు నా ప్రతి సినిమాలో ఉంటారు. నేను చేసిన రెండో సినిమా నుంచి ఆయన మనతో ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ సినిమా రాశాను అనంటే ఆయనకే ఫోను చేస్తాను. ఏదైనా కథ రాశానంటే సినిమా తీద్దాం అనుకోని. ఎందుకంటే ఆయన సినిమాలో యాక్ట్ చేసినా, యాక్ట్ చేయకపోయినా నా వెన్నంటే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ నేనింక సరైన క్యారెక్టర్ రాయలేదని బాధపడుతూ ఉంటాను. ఆయన అంత డెడికేషన్ అనమాట. ఏం చెప్తే అది చేసేస్తారు. 'రాము గారు మీరది చేయండి' అనంటే వెంటనే ముందు వెనక ఆలోచించరు. మా ఫ్యామిలీ నుంచి ఫోన్స్ వచ్చినా సరే రెస్పాండ్ అవ్వకుండా సార్ అది చేద్దాం సార్, ఇలా చేద్దాం సార్, అది చేద్దాం సార్ అంటే చాలా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌కి తగ్గట్టుగా క్యారెక్టర్ అనేది నేను త్వరలో డెవలప్ చేసి మంచి క్యారెక్టర్ అనేది మీకు ఇస్తాను. ఇందులో చిన్న పాత్ర చేశారు గెస్ట్ రోల్. థాంక్ యూ సో మచ్ సార్ రామ్ గారు. మనం త్వరలో ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తాం. థాంక్ యూ. మా ఫ్యామిలీ. మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏమీ చేయలేను. ముందుగా నేను ఒక కథ రాసానంటే ముందుగా మా నాన్నగారికి, మా పెద్దన్నయ్యకి, మా చిన్నన్నయ్యకి అంటే విలాసరావు జాడ, రాజేష్ జాడ, సతీష్ జాడ వీళ్ళ ముగ్గురికి ముందు చెప్తాను. ఎందుకంటే వాళ్ళే జడ్జెస్. ఈ కథ చెయ్యాలా? వద్దా? అనేది నాన్నగారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇది అవసరమా? లేదా? అని. అదే విధంగా మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అందులో లోటుపాట్లు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా చేస్తే బావుంటుంది? ఎలా చేయకూడదు? అనే ఒక లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఇందులో ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఉంది. నాన్నగారు ఒక చిన్న డాక్టర్ రోల్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే. డాక్టర్ రోల్ చిన్న క్యారెక్టర్ అయినా సరే నా ప్రతి సినిమాలో ఆయనకొక క్యారెక్టర్ ఇవ్వడం అనేది ఆనవాయితీలా అయిపోయింది. అంటే ప్రతి సినిమాలో ఆయనుంటారు. ఇందులో కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ అనుకోవచ్చు. ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశారు. మా పెద్దన్నయ్య దీనికి హాస్పిటల్‌లో కంపౌండర్ రోల్. జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం జస్ట్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చేశాను. నెక్స్ట్ మూవీస్‌లో ఇంకా వీళ్ళని బాగా యూజ్ చేస్తాను. మా చిన్నన్నయ్య దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. లాస్ట్‌లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. అంటే 'వన్ లైఫ్' తాలూకా కాన్సెప్ట్ అంతా ఒక 5, 6 లైన్స్‌లో వాయిస్ ఓవర్ ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్ అనేది మా చిన్నన్నయ్య చెప్పడం జరిగింది. వీళ్ళకి థాంక్స్ చెప్పలేను. నా ఫ్యామిలీ మెంబర్స్. కనుక వీళ్ళ ఆశీస్సులు నాకెప్పటికీ ఉంటాయని మరీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ మాట్లాడాల్సింది 'మణి'. 'తారకేస్ గొల్లంగి' అని టైటిల్ కార్డ్‌లో వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ గనక మణి అని పిలుస్తాను. మణి అని పిలవడమే అలవాటు. సో, ఆ కుర్రాడు కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు మీకు కనిపిస్తాడు. అంటే ఈ మూవీలో మణి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది టీనేజ్ కుర్రాడు క్యారెక్టర్ చేశాడు మణి. చాలా కష్టం. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏ హ్యాబిట్స్ లేవు. ఏ హ్యాబిట్స్ లేకపోయినా సరే హ్యాబిట్స్ ఉన్నట్టుగా యాక్ట్ చేయాలి. మెయిన్ ఈ 'వన్ లైఫ్' అనేది ఆయన్ని బేస్ చేసుకొని ఆయన మీదే కథంతా నడుస్తుంది. ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిలా చేశాడు. ఒక మత్తుకు బానిసైపోయిన ఒక కుర్రాడి క్యారెక్టర్.
నిజంగా చెప్పాలంటే యాక్ట్ చేయలేదు, జీవించాడు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా తన యాక్టింగ్ తోటే సినిమాని నిలబెట్టాడు. మనీ నువ్వు కాకుండా ఆ క్యారెక్టర్ అనేది ఇంకెవరు చేస్తారు? ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను. చాలా చేసావు నిజంగా. డ్రగ్‌కి ఎడిక్ట్ అయిన ఒక యంగ్ కుర్రాడు ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో ఆ పెర్ఫార్మన్స్ అంతా నువ్వు నీ మొహంలో హావభావాలతో చూపించావు. ఇలా చెప్తే అలా చేసేసేవాడు. నిజంగా యాక్టర్ అనేవాడు అలా ఉండాలి. అంటే ఇంత మనం చెప్తే దాన్ని అంతలా ఎనలాజ్ చేసి చేయడం అనేది చాలా గ్రేట్ మనీ. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ఇలాగే నువ్వు చేయాలని, మన సినిమాలో ఇంకా ఇంకా యాక్ట్ చేయాలని, మన జర్నీ ఇలాగే కొనసాగాలని మరీ కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మనీ. థాంక్ యూ. ఎన్‌వి కిషోర్, కిషోర్ మేషర్. ఆయన ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు. ఒక ఫాదర్ క్యారెక్టర్. ఎందుకంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ చేయడం చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అంటే ఎక్స్‌ప్రెషన్స్ తోటే తన హావభావాలు చూపించగలగాలి. ఒక్క డైలాగ్ కూడా ఉండదాయనకి. డైలాగ్ లేకుండా ఎక్స్‌ప్రెషన్స్ తోటే తన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయట పెట్టారు. నిజంగా చాలా మెచ్యూర్డ్‌గా యాక్ట్ చేశారు. ఆయనకి లేని హ్యాబిట్స్ అన్నీ అందులో ఉన్నట్టుగా యాక్ట్ చేయడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా ఆయనకి స్మోక్ అనేది అలవాట్లేదు. ఎందుకంటే నా చిన్నప్పుడు 10థ్ క్లాస్‌లో నాకు సార్ ఆయన. నాకు సైన్స్ చెప్పారు, ఫిజిక్స్ చెప్పారు మేషరు. ఆయన చేత నేను యాక్టింగ్ చేయించాను అంటే అది నా గొప్పతనం కాదు. చిన్న, పెద్ద అని లేకుండా చిన్న క్యారెక్టర్ ఉన్నా సరే నేను చేస్తాను విజయ్ అని ముందుకొచ్చే వ్యక్తి కిషోర్ మేషర్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ఆ ఫాదర్ క్యారెక్టర్ అనేది అసలు పండదు. ఎందుకంటే మీరు తప్పించి మరెవరు చేయలేరు ఆ క్యారెక్టరు. అంత బాగా చేశారు. రౌద్రానికి రౌద్రం చూపించారు. జాలికి జాలి. అసలు ఎమోషన్స్ అన్నీ మీ మొహంలో చూపించగలిగారు. చాలా బావుంది. చాలా యాక్ట్ చేశారు ఇందులో నిజంగా. మీ యాక్టింగ్‌లో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ కనిపించింది నాకు. చాలా థ్యాంక్ యూ సార్. త్వరలో మంచి మంచి ప్రాజెక్ట్స్‌లో మీరు ఇంకా యాక్ట్ చేయాలి. కాదు జీవించాలి. మీరు జీవిస్తారు యాక్టింగ్‌లో నాకు తెలుసు. లాస్ట్‌లో ఆ సాంగ్ అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఆ క్రయింగ్ సీన్స్ చూస్తే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యేవారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్వాల్వ్ అయితే సినిమాలో నిజంగా కంటతడి పెడతారు. నేను 3, 4 సార్లు ఎడిటింగ్ చేస్తున్నప్పుడే ఏడ్చేశాను. అంత బాగా యాక్ట్ చేశారు లాస్ట్‌లో మీరు. మెయిన్‌లీ ఆ క్లైమాక్స్‌లో వచ్చే ఏడ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా, నిజంగా చాలా బాగా చేశారు. మాటలు రావట్లేదు అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే అసలు ఆ ఫాదర్ క్యారెక్టర్ అనేది లేదు సార్. అదే తర్వాత చెప్పుకోవాల్సింది మదర్ క్యారెక్టర్ చేసిన సత్యవతి గారు. సత్యవతి గారు మీరు కూడా మీకు ఒక్క డైలాగ్ కూడా లేదు. మీకు కూడా డైలాగ్ లేదు. ప్రతి ఎక్స్‌ప్రెషన్ క్లిస్టన్ క్లియర్‌గా మీ ఫేస్‌లో కనిపిస్తుంది. మీది ఫోటోజెనిక్ ఫేస్ అండి. బయట వాళ్ళు అంటారు. సినిమాలోకొచ్చేసరికి అందరిని మీ వైపు తిప్పుకునే యాక్టింగ్ మీలో ఉంది. మీ కళ్ళల్లో ఉంది. ఆ కళ్ళతోటి ఎక్స్‌ప్రెషన్సే మీరు చాలా బాగా ఇచ్చారు. నిజంగా మన సినిమాకి చాలా ప్లస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు. మీరు కూడా మన టీమ్‌తో ఇలా కొనసాగుతుంటే మంచి మంచి ప్రాజెక్ట్స్‌లో మీకు కూడా మంచి మంచి ఛాన్సెస్ ఒస్తాయి. మీరు చేసే ప్రతి సినిమాలోని మీ యాక్టింగ్ అనేది చాలా బావుంటుంది. నేను చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి గారు. మీరు కూడా మంచి కంట్రిబ్యూట్ చేశారు మీ యాక్టింగ్‌తో. నెక్స్ట్ కిడ్స్ అండి. చిన్న పిల్లలు. ప్రణీత్, మహేంద్ర అని ఇద్దరు కుర్రాళ్ళున్నారు. చిన్న పిల్లలు. ఆ పిల్లలు ఇలా పిల్లలు యాక్టింగ్‌కి కావాలి అని చెప్తే, ఆ కిషోర్ మేషరే ఇప్పుడు చెప్పాను కదా! ఎన్‌వి కిషోర్ అని మా మేషర్. ఆయన వాళ్ళ స్టూడెంట్స్‌నే తీసుకొచ్చేసారు. నేను ఆడిషన్స్‌కొస్తాను సార్ అంటే, లేదు లేదు వీడియో కాల్‌లో చూడు. ఎవరైతే నీకు కరెక్ట్‌గా నీ క్యారెక్టర్స్‌కి యాప్ట్ అయితారో వాళ్ళని తీసుకో అని చెప్తే, వీడియో కాల్ చేసి మరీ స్కూల్‌లో ఆ యొక్క పిల్లల్ని సెలెక్ట్ చేయించారు. వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు పిల్లలు. చిన్న పిల్లలైనప్పటికి కూడా నేను చెప్పింది ఎలా అంటే అలా చేసి చూపించారు. ప్రణీత్ చాలా చేసావు నాన్న. మహేంద్ర నువ్వు కూడా. ఇంకా చిన్న పిల్లాడున్నాడు. ఆ చిన్న పిల్లాడు కూడా అనుకోకుండా చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. అవన్నీ క్యాప్చర్ చేశాను. చాలా బాగా చేశాడు తను కూడా. ఈ ముగ్గురు పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. వన్ లైఫ్ అనేది చెప్పాను కదా! ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో వీళ్ళందరూ ఈ టీమ్ సపోర్ట్ తోటే నేను చేయగలిగాను. సార్ మార్పు నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పటి వరకు వచ్చిందంటే అది మీరే కారణం. ఎందుకంటే మీరు చెప్పే ఇన్స్పిరేషన్ మాటలు ఏదైతే మోటివేట్ చేసే విధానం ఉందో అవి నన్నే కాదు చాలామంది ఫిల్మ్ మేకర్స్‌ని మోటివేట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ముందుకొస్తూ ఉన్నారు. ఒక ముందడుగు పల్లెటూరు నుంచి నేను వేయగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే మేమేమి చేయలేం. అలాంటిది ఈ 'వన్ లైఫ్' అనే మూవీ మన ఈజీ సినిమాలో రిలీజ్ చేస్తాననగానే వెంటనే ఓకే విజయ్ గో హెడ్ చెయ్యి. చేసి రిలీజ్ చెయ్యి అని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్ యూ. ఈ 'వన్ లైఫ్' అనే కాన్సెప్ట్‌ని నేను ఒక 10 నిమిషాల్లో తీద్దాం అనుకున్న కాన్సెప్ట్ అండి ఇది. జస్ట్ సింపుల్‌గా స్టోరీ లైన్ రాసుకున్నాను. దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ మొత్తానికి 35 మినిట్స్ వరకు వెళ్ళిపోయింది. ఇంకా ఎడిట్ చేసేసరికి 31 మినిట్స్‌కొచ్చింది. సో, ఈ 'వన్ లైఫ్' అనే కాన్సెప్ట్ 'వన్ లైఫ్' అనే మూవీ డ్యూరేషన్ 31 మినిట్స్. ఈ మూవీ అనేది మినీ మూవీ అంటారు దీన్ని. ఈ మినీ మూవీ అనేది మీ అందరూ
మే 10వ తారీఖు ఆదివారం ఉదయం 10:08 మన ఈజీ సినిమాలో రిలీజ్ అవుతుంది. అందరూ చూసి, లైక్స్ చేసి, కామెంట్స్ చేసి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మంచైనా, చెడైనా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఈ మూవీ అనేది స్టార్టింగ్‌లో 13 నిమిషాల వరకు మాటలుండవు. ఇదేంటంటే కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తోటే నా యొక్క మెసేజ్‌ని కన్వే చేయాలని ఒక 13 నిమిషాల వరకు మాటలుండవు. మాటలు రావట్లేదని స్కిప్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఆ 13 నిమిషాలే మెయిన్ ఈ యొక్క కాన్సెప్ట్‌కి మెయిన్ అన్నమాట. మెయిన్ కీ రోల్ పోషిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఆ యొక్క 13 నిమిషాలని చూసిన తర్వాత నుంచి అక్కడి నుంచి మాటలు స్టార్ట్ అవుతాయి. క్లైమాక్స్‌కెళ్ళే కొద్దీ అలా బావుంటుంది. మొత్తం పూర్తిగా మూవీని చూడండి దయచేసి. సగం వరకు చూసి మీ జడ్జిమెంట్ ఇవ్వద్దు. టోటల్‌గా ఒక 31 నిమిషం ఇయర్ ఫోన్స్ కానీ, సౌండ్ స్పీకర్స్ కానీ పెట్టుకొని చూడండి. 4కేలో రిలీజ్ చేస్తున్నాం. సో, అందరూ ఈ యొక్క మూవీని చూసి, ఆఖరి వరకు చూసి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి, 10 మందికి షేర్ చేసి, నా యొక్క మూవీ వల్ల కనీసం ఒక్కరు మారినా చాలు. తల్లి, తండ్రి నిర్లక్ష్యం వల్ల పిల్లలు ఎలా తయారవుతారు, ఏంటవుతారనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకునే ఈ యొక్క సినిమా తీశాను కనుక, ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఈ యొక్క సినిమాని ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ పిల్లల్ని పెంచే పెంపకం మారాలి. కనుక అందరూ ఈ యొక్క మూవీని మే 10వ తారీఖు ఆదివారం ఉదయం 10:08 మన ఈజీ సినిమాలో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క వన్ లైఫ్‌ని చూసి ఎంకరేజ్ చేస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని మరీ తెలియజేస్తున్నాను. థాంక్ యూ. జై హింద్.